ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు. నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు. నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6338265562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవునితో అధిక సమయం గడపండి. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యం. ఇందులో ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది అనేది ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. గమనించండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో కన్య మరియ దగ్గరకు దేవుని దూత వచ్చి, మరియా నీవు గర్భం ధరించబోతున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు మరియ అంటుంది, నేను పురుషుడు ఎరుగను దానినే, ఇది ఎలాగూ జరుగును. అప్పుడు దేవుని దూత ఒక అద్భుతమైన విషయం, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, పరిశుద్ధాత్మ వలన ఇది జరుగును. చూడండి, ఆమె తన జీవితంలో పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యాలను చూపించింది. ఒక ప్రతి విశ్వాసీ జీవితంలో పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యాలు ఏవైనా ఉన్నాయా? పరిశుద్ధాత్మ మన శక్తికి మించిన కార్యాలు చేస్తాడు. అంతేగాని మనం చేసుకునే కార్యాలు పరిశుద్ధాత్మ చేసేయడం అని చెప్పలేం. మనం చేసే కార్యాలు వేరు, పరిశుద్ధాత్మ చేసే కార్యాలు వేరు. దేవుని వాక్యములో అనేక కార్యాలను దేవుడు చేశాడు. అవి దేవుడు చేసినప్పుడు మనిషి చేసే కార్యాలకి దేవుడు చేసే కార్యాలకి చాలా తేడా ఉంది. మనిషి చేసే కార్యాల కంటే దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఒక అసాధ్యమైనవిగా ఉంటాయి.
అది ఆత్మ చేసే కార్యాలంటే. ఏమండి, ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలారా, మీరు ఎప్పుడైనా సరే ఇదిగో ఆత్మ చేసిన కార్యాలు మీ జీవితంలో ఏవైనా ప్రపంచానికి చూపించారా? అసాధ్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ చేసే కార్యాలు. మరియా ఇది ఎలాగూ జరుగును, అసలు ఇది ఎలాగూ జరుగును? మన లైఫ్లో కూడా ఈ ప్రశ్న చాలాసార్లు వస్తుంది. ఇది ఎలాగూ జరుగును? ఈ అప్పులు ఎలాగ పోతాయి? ఈ అనారోగ్య పరిస్థితులు ఎలాగ పోతాయి? ఈ మానసిక ఇబ్బంది ఎంతకాలం ఎలా పోతాయి? ఈ అపవిత్రాత్మ వల్ల వచ్చిన బాధలు ఎలా పోతాయి? గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ వలన అసాధ్యమైన కార్యాలు చూపించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నది, ప్రతి సేవకునికి ఉన్నది. అరే కాముగా అయిపోతున్నారండి, మాకేం సంబంధం లేదు, మేము చూపించాల్సిన బాధ్యత మాకు లేదు. ఇంట్లో బాధ్యత లేని పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళు తినటము తిరగటమే, ఏమీ పని చేయరు. మళ్ళీ సాయంకాలంకి వస్తారు, పడుకుంటారు, ఉదయాన్నే వెళ్తారు. ఒక బాధ్యత లేని పిల్లలు మనం చూస్తాం. మరి బాధ్యత లేని విశ్వాసులు, బాధ్యత లేని సేవకులు అలా ఉంటున్నాం మనం. బాధ్యత అంటే అసాధ్యమైన పరిశుద్ధాత్మ కార్యాలను ప్రజలకు చూపించాలి. ఇది బాధ్యత, ఇది భారం. దేవుని యొక్క శక్తి నా ద్వారా ప్రపంచానికి కనబడాలి. ఎప్పుడు కనపడిద్ది? ఎవరికి కనపడిద్ది? ప్రార్థనా జీవితము ద్వారా ఫెయిల్ అవ్వకుండా, ప్రార్థనా జీవితంలో ఓడిపోకుండా, ప్రార్థనా జీవితాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థనలో ఎదుగుచూ ఓడిపోని ప్రార్థన, లోపము లేని ప్రార్థన, ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఈ ప్రపంచానికి ఒక అసాధ్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ మన ద్వారా జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. మరియ ద్వారా మాత్రమే కాదు, ఇది ఎలాగూ జరుగును అనే ప్రశ్నకు పరిశుద్ధాత్మ ద్వారా జరుగును. ఒక అసాధ్యమైన పరిస్థితులలో మనము భయపడతాం, ఒక అసాధ్యమైన పరిస్థితులు వచ్చినప్పుడు బాధపడతాం. ఎందుకని? అది మన శక్తికి మించిపోయింది. ఇక్కడే పరిస్థితులు, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి విశ్వాసులు జీవితాల్లోకి వస్తేనే అక్కడ అసాధ్యమైన పని జరుగుతుంది. తప్పించుకోవద్దు ప్రాబ్లమ్స్ నుంచి. పరిశుద్ధాత్మ ఎర్ర సముద్రాన్ని, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం రాకుండా అది 2 పాయలు ఎలా అయిందండి? ఎరుకో గోడలు రాకుండా అవి ఎలా పడిపోయినాయండి? యోర్దాన్ నది రాకుండా అది ఎలా రావాలి? ప్రాబ్లం రావాలి, ఒక అసాధ్యమైన పరిస్థితి రావాలి. పరిశుద్ధాత్మ పని అక్కడ కనపడుతుంది. కాబట్టి దయచేసి ఒక స్టాండర్డ్ ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితంలో ఈరోజు చాలామంది కేవలము తమ శక్తిని బట్టి పనిచేస్తున్నారు, శక్తిని బట్టి మాట్లాడుతున్నారు, జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నారు, తమకు కలిగిన దానిని బట్టి పనిచేస్తున్నారు. అంతే తప్ప దేవుని శక్తి అసాధ్యమైనది కనబడాలండి. అది ఇక్కడ మెయిన్ పాయింట్. అసాధ్యం, ఇది ఎలా జరిగింది, ఎలా చేయగలిగాను? కొంతమంది దైవజనులు ఆ విధంగా చూపిస్తున్నారు, దేవునికి స్తోత్రం. కొంతమంది దైవజనులు, కొంతమంది విశ్వాసులు తమ జీవితంలో ఒక అసాధ్యమైన పరిస్థితి వచ్చినప్పుడు అది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుందని చూపిస్తున్నారు. ప్రతి వ్యక్తి అలా ఉండాలి. ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు చూపిస్తే అది జరిగేది కాదు. నమ్మరు ప్రజలు. ఒక అసాధ్యమైన పరిస్థితి. నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది, విచిత్రమైన కళ. బైబిల్లో ఆయన లాంటి మెంటలుడు బైబిల్లో లేడు. ఆయన కళ వచ్చింది. కళ వస్తే ఆ తెల్లారి కళ్ళు తెరిచేవారు కళ మర్చిపోయాడు. అప్పుడు వీళ్ళందరిని పిలిచి, నేను ఒక కళ కన్నాను, దాన్ని మర్చిపోయాను. ఆ కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. భూమి మీద ఎవరన్నా అంటారండి, మీకు వచ్చిన కళ నాకెడ తెలిసిద్ది, నాకు వచ్చిన కళ మీకెడ తెలిసిద్ది? ఒక అసాధ్యమైన ప్రాబ్లం. రాజులు తలుచుకుంటే ఏదైనా చేయాలి, చంపేస్తారు అంతే. వాళ్ళని పిలిపించాడు, వాళ్ళందరికీ మరణశిక్ష విధించమన్నాడు. అప్పుడు దానియేలు దేవుని యొక్క మర్మము అతనికి బయలుపడింది. చూసారా, ఒక అసాధ్యమైన పరిస్థితి దానియేలుకు ఎక్కడ బయలుపడింది తెలుసా? ప్రార్థనలో బయలుపడింది. ప్రార్థనలో అసాధ్యమైన కార్యాలు జరుగుతాయండి.
అసాధ్యమైన పరిస్థితులు జరుగుతాయండి. దేవుని బిడ్డలారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం దానికోసం పనిచేద్దాం. ఆ విధముగా దేవుడు మనల్ని వాడుకునేటట్టుగా భారముగా ప్రార్థన చేద్దాం. ఒక నార్మల్గా మీరు మౌనంగా ఏదో తేలిక యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మరణిస్తున్నారు, కంటే ఒక అసాధ్యమైన విషయం మీ జీవితంలో ఏమీ ప్రపంచానికి చూపించటం లేదు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మరియ ఎలా చూపించింది? దానియేలు ఎలా చూపించాడు? ప్రార్థన ద్వారా ఒక అసాధ్యమైన కార్యం ప్రజలకు, ప్రపంచానికి చూపించాడు. ఎలా మనిషి జ్ఞానానికి అర్థం కాని ఎలా? దేవుని అద్భుతం అనేది మనిషి జ్ఞానానికి అర్థం కాదు. ఆ బాధ్యత కలిగి ఉండండి. దయచేసి నేను చెప్పేది అది. దేవుని నమ్ముకోవటం సరిపోదు, దేవుని విశ్వసిస్తే సరిపోదు, దేవునిని చూపించాలి. దావీదు గొలియాతు ఏమంటున్నాడు తెలుసా? దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళి ఆ మాట ఎంత ప్రేరేపణ నాకు ఇచ్చిందంటే, దావీదు గొలియాతు నేను నిన్ను చంపి లోకములో యెహోవా దేవుడు ఉన్నాడని నేను చూపిస్తాను. గొలియాతును చంపటమే పెద్ద అద్భుతం. గొలియాతు లాంటి పరిస్థితులను జయించాలండి. మనం గొలియాతు లాంటి పరిస్థితులను జయించాలి. గొలియాతును ఎప్పుడైతే దావీదు చంపాడో అక్కడ ఏమర్థమవుతుంది? ప్రపంచానికి యెహోవా దేవునిని చూపించాడు దావీదు. దేవుణ్ణి చూపిస్తున్నావా? ఏ స్థాయిలో దేవుణ్ణి చూపిస్తున్నాం? అది బాధ్యత. అంటే ఒక బాధ్యత కలిగిన చర్చికి వెళ్తాం, వెళ్ళిపోవటం, మా ప్రభువా నాకు అప్పులు ఉన్నాయి, తీసేయి ఇవన్నీ వీటి కోసమే దేవుడు అనేది మంచిది కాదండి. కేవలం దేవుడు ఇంట్లో కుమారుడు కేవలం తినటానికే నాకు అది కావాలి ఇది కావాలి అనటానికే కాదు, కొన్ని పనులు షేర్ చేసుకో, కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. షడ్రకు మెషకు అబేద్నెగోలు, మా దేవుడు రక్షించకపోయినాను. ఎప్పుడన్నా అన్నారు మీరు? అనండి చూద్దాం. మా దేవుడు రక్షించకపోయినాను, ఈ అప్పులు తీరకపోయినాను, నా అనారోగ్యం నేను దేవుని కోసం నిలబడగలను. దయచేసి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు దేవుడేనండి. మీ అప్పులు పాపోయినా దేవుడే. దేవుడి విషయంలో పెద్ద కష్టం కాదు. 80 లక్షల అప్పులు చేశాను నేను. నాకు అసలు మతిపోయేదన్నమాట. కళ్ళు మూసుకుంటే వడ్డీలు కనపడాయి. ప్రభువా ఏం చేయాలి, ప్రభువా ఏం చేయాలి? ఒకటే రెఫరెన్స్ 97వ కీర్తన 5వ వచనం, యెహోవా సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోతాయి. ఎలా చేశానో నాకు తెలియదండి. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు రాంగ్ స్టెప్స్, ఇవన్నీ అప్పులకు కారణం అవుతాయి. ఏం చేయాలి అర్థం కాదు. అసాధ్యం నాకు అది. 80 lakhs అసలు నాకు అసాధ్యం, చాలా కష్టం. ఆ టైంలో దేవుడు మాట్లాడాడు, యెహోవా సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోతాయి. అప్పులు లాంటి పర్వతాలు కరిగిపోవాలి. అది కనుక జరిగితే అది ఒక అసాధ్యమే. అందరూ ఆశ్చర్యపోతున్నారు, అందరూ బాధపడుతున్నారు. అయ్యో నువ్వు ఎట్ట చేస్తావు. కానీ నేను మండటం ప్రారంభించాను. ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవటం ప్రారంభించాను. మండే వ్యక్తి పర్వతాన్ని కరిగించగలడు. పర్వతాన్ని కరిగించగలిగినంత మంట కావాలి. ఏదో 2-3 రోజులు చిన్న మంటలు కాదు, పర్వతాలను కరిగించగలిగినంత మంట. కొన్ని రోజులకి ఆ మంట కరిగిపోయింది. అవన్నీ కరిగిపోయి చాలామంది ఫోన్లు చేస్తారు నాకు, అయ్యా పాస్టర్ గారు అప్పులు ఉన్నాయి, ఎంత ఉందమ్మా? 2 లక్షలు, 80 లక్షలు, నీకంటే సీనియర్ని, ఇదే కరిగిపోయి నీది కూడా కరిగిపోయింది లేపో. దేవుని బిడలారా, అసాధ్యమైన పరిస్థితిని ప్రపంచానికి చూపించాలి. ఏదైనా సరే అసాధ్యమైన పరిస్థితి. నేను ఎప్పుడు టీవీలో నేను డబ్బులు అడగలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు నాకు దాదాపు 6 కోట్ల రూపాయలు నాకు ఇచ్చారు. ₹1 నేను అడగలేదు. అసాధ్యమైన పరిస్థితి. ఎవరిస్తున్నారో నాకు తెలియదు. 300 పుస్తకాలు రాయటం జరిగింది. ఒక్కొక్క పుస్తకం దాదాపు ₹1,00,000 ప్రింటింగ్ అవుతుంది. అన్ని లక్షలు ఎలా వచ్చినాయి? అసాధ్యమైన పరిస్థితి. యావును, ప్రార్థనలో దానియేలుకు ఒక అసాధ్యమైన పరిస్థితిని దేవుడు బోధించాడు. అలాగే మరియ జీవితంలో ఒక అసాధ్యమైన పరిస్థితిని కనిపించాడు. మీ జీవితంలో, మన జీవితంలో, ఈ ప్రపంచంలో మనము మరణించబోయే ముందు ఈ ప్రపంచానికి ఒక పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరుగుతుంది అనే ఒక అసాధ్యమైన కార్యాన్ని ప్రపంచానికి చూపించాలి. అది ఎవరు చూపించగలరో తెలుసా? ప్రార్థనలో ఓడిపోనివారు,
ప్రార్థనా జీవితంలో మండేవారు, ప్రార్థన అధికము చేసుకునేవారు. అధిక సమయం అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాను తెలుసా? మంట అధికంగా ఉంటేనే ఖాళీ ఏదైనా కరిగిపోయేది. మంట తక్కువగా ఉండి కరిగిపోలేవు. మంట ఎంత అధికంగా ఉంటే అంత అధికంగా కరిగిపోతుంది. కాబట్టి ఆలోచించాలి. టైం వేస్ట్. ఎంత కాడికి మన శక్తి, మన జీతం, మన డబ్బు, దీంతోనే పని జరుగుతుంది. ఒక అసాధ్యమైన కార్యం నాకు ఎందుకు చేయి ప్రభువా? ఒక అసాధ్యమైన కార్యం నీ కోసం నేను ఎందుకు చేయలేకపోతున్నాను? నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అని ఆలోచించటం లేదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఎలాగూ జరుగును, పరిశుద్ధాత్మ ద్వారా జరుగును. అది మనం ప్రపంచానికి చూపించాలి. అది మరియ చూపించింది, దానియేలు చూపించాడు, ఏలియా చూపించాడు, ఎంతోమంది భక్తులు, దావీదు చూపించాడు. ఒక అసాధ్యమైన పరిస్థితి. కాబట్టి సంసోను అడుగడుగున చూపించాడు. సంసోనుతో దెలీలా అంటుంది, సంసోను నీ మహాబలం దేంట్లో ఉంది? ఆమెకు అర్థం కాలేదు, ఎలా సాధ్యం? నీ మహాబలం దేంట్లో ఉంది? దేవుని బిడ్డలారా, ప్రపంచం అడుగుతుంది, ఇది ఎలా జరుగును? నీ మహాబలం దేంట్లో ఉంది? ఎలా సాధ్యం? ఇవన్నీ ప్రపంచం అడుగుతున్న ప్రశ్నలు. ఏం చూపిస్తున్నాం? మన శక్తి ద్వారా చూపిస్తున్నామా? మన శాలరీనా? మన బలమా? మన వ్యాపారాలా? మోషే తన బలాన్ని ఉపయోగించి ఒక్క వ్యక్తిని రక్షించాడు. అదే మోషే దేవుని శక్తిని ఉపయోగించి 6 లక్షల మందిని రక్షించాడు. మోషే తన బలాన్ని ఉపయోగించి ఒక్క వ్యక్తిని రక్షించాడు. అదే మోషే 6 లక్షల మందిని రక్షించాడు. కారణం దేవుని శక్తిని చూపించాడు. దేవుని శక్తిని చూపించాలంటే ప్రార్థన ద్వారానే జరుగుతుంది. ప్రార్థన మండాలి, ఆరిపోకూడదు, ఓడిపోకూడదు, ఒక్కరోజు కూడా ఆరిపోకూడదు. కాబట్టి ఎందుకు నేను ఇంత గట్టిగా చెబుతున్నానంటే, నేను 3 పాయింట్లు చెప్పాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు, సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, దేవునితో అధిక సమయం గడపండి, అధిక సమయం మర్చిపోవద్దు. ఇది ఒక ఉద్యమం. మీరు కూడా రండి, ఉద్యమాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళాలి. ప్రజలు అందరూ సమయం గడుపుతున్నారు, కానీ అధిక సమయం గడిపేవారు కావాలి దేవుడికి. సమయం గడిపితే నీ ఇష్టం, నీకు దేవుడితో అధిక సమయం దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. అది మనం ఇవ్వాలి, చూపించాలి, ప్రతిరోజు చూపించాలి. కాబట్టి ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనలో పుట్టిన పుస్తకాలు మిమ్మల్ని ప్రార్థించేటట్టు చేస్తాయి. ప్రార్థించాలండి, వ్యక్తిగతంగా ఆరిపోకూడదు, మండుచు ప్రకాశించాలి. ఎంత మంట ఇంపార్టెంట్ అంటే, మంట ఎంత ఎక్కువగా ఉంటుందో చీకటి అంత తొలగిపోతుంది. మంట ఎంత ఎక్కువగా ఉంటుందో అంత చీకటితో. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు మంట సరిపోదు. అందుకని కొన్నిసార్లు జవాబు ఆల్చిపోతుంది. అది కరిగిపోయేంత మంట పెరిగే వరకు జవాబు రాదు. తప్పదు, మరి పెంచుకోవటమే. ప్రార్థన ఆలకించబడలేదు ఎందుకండి? ఒక కారణం మంట సరిపోక. కాబట్టి చూసారా, మంట పెరగటం వల్ల అసాధ్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితంలో చూపించవచ్చు. చూద్దాం రాబోయే కాలంలో. నా ఉద్దేశం కూడా అదే, నా భారం కూడా అదే. నేను ఒక గాల్లో నడిచే వ్యక్తినండి. నాకు గాల్లో నడిచే వ్యక్తిని. ఎవరు డబ్బులు పంపుతారో నాకు తెలియదు, ఎవరు ఎప్పుడు ఆపేస్తారో కూడా నాకు తెలియదు. కానీ లక్షల్లో, కోట్ల రూపాయలు పనిచేయాలి. మరి వాళ్ళు పంపపోతే నేను ఎలా పని చేయగలను? వాళ్ళు పంపేది ఏందండి? మొర్దకాయ అన్నాడు, నువ్వు ఆగిపోతే మరొక వైపు నుంచి అది పరిశుద్ధాత్మ పనిచేయటం అంటే. ఏ వైపు నుంచి వచ్చిందో తెలియదు. దేవుని బిడ్డలారా, నేను ఒక్క మాట చెబుతున్నాను. నా ఉద్దేశం ఒకటే, ప్రార్థనలో మంట పెరిగితే పర్వతాలు కరిగిపోతాయి, అప్పులు కరిగిపోతాయి, అవసరతలు కరిగిపోతాయి. ఇది నేర్చుకోవాలి. మంట పెరగాలంటే రాత్రికి రాత్రి పెరగదు. బిజీగా కనుక మీరు ప్రార్థన ఆపేస్తే మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి రావాలి. 35 మార్కులు రావాల్సి 34 వచ్చినాయి అనుకోండి, మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి కదండి. ఇది కూడా అంతే. ఒక్కసారి ఆగిపోతే కొన్ని సంవత్సరాల నుంచి మండుతున్న మంట అంతా ఆరిపోయింది. మళ్ళీ అప్పుడు సంవత్సరాల నుంచి వచ్చే చదువు ఆ మంట అంతా వేస్టే.
సంవత్సరం మొత్తం ఇప్పుడు ఒక్క మార్కు ఫెయిల్ అయ్యాడండి, ఒక్క మార్కు వల్ల సంవత్సరం మొత్తం వేస్ట్ అవట్లా. కాబట్టి ప్రార్థన వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, సంవత్సరాలు వేస్ట్ చేసుకోవద్దు, మంట వేస్ట్ చేసుకోవద్దు, తర్వాత బాధపడే ఉపయోగం లేదు. ఈ విషయాలు గమనించండి. అందుకే ప్రార్థన సెమినార్, ఇంటర్నేషనల్ ప్రార్థన కాన్ఫరెన్స్ నేను ఏర్పాటు చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. దయచేసి నేను చెబుతున్నాను, మనందరం కలిసి ప్రపంచంలో దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం. అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ కార్యక్రమం చూస్తున్న వారు మా జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరిగింది అని చూపించే కొన్ని విషయాలు ఉండాలి. ఆ స్థాయిలోకి వీరిని తీసుకొని రమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి, మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది, అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేద్దాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6338265562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇంకా ఇతర వివరముల కొరకు మాకు రాయండి. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలీవా మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 25, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.